నమస్కారం. యూత్ కౌంటర్కు స్వాగతం. ఈ వారం యూత్ కౌంటర్ చర్చలో భాగంగా ముఖ్యంగా ఈ 42% రిజర్వేషన్ మీద చాలా డిబేట్ జరుగుతుంది. లాస్ట్ యూత్ కౌంటర్ డిబేట్లో కూడా ఈ అంశం మీద మాట్లాడుకోవడం జరిగింది. పోతే ఈ వారం రోజుల్లో అనేకమైన అంశాలు ఈ డిబేట్లోకి వస్తుంది. దానికి ప్రతిస్పందనగా విద్యార్థి లోకం అలాగే యూత్ కూడా దానికి బదిలిస్తున్నారు. ఎందుకంటే 42% రిజర్వేషన్స్ ద్వారా ఆర్డినెన్స్ ద్వారా రిజర్వేషన్స్ సాధ్యమవుతుందా, లేకపోతే ఈ అంశాన్ని ఏదైతే ఉందో ఈ చట్టాలని రిజర్వేషన్ చట్టాలని 9th షెడ్యూల్లో పెట్టుకుంటే దానికి సేఫ్ ప్రొసీజర్గా ఎలా అయితే తమిళనాడు తరహాలో రిజర్వేషన్స్కి మనకు ప్రొటెక్షన్ దొరుకుతుందని కూడా రెండు రకాల ఆర్గ్యుమెంట్ కూడా మనం చూస్తున్నాం. పోతే ఆర్డినెన్స్ల ద్వారా ఇచ్చే ఏదైతే ఉందో రిజర్వేషన్లను అది చట్టపరంగా నిలిపివేయవచ్చా, లేకపోతే కేసు పరంగా ఈ ఆర్డినెన్స్కి వ్యతిరేకంగా ఎవరైనా వెళ్తే కనుక ఇమీడియట్గా 50% సీలింగ్ దాటుతుంది కాబట్టి రిజర్వేషన్ సీలింగ్ ఆపేసే ఛాన్సులు ఉన్నాయని, దానికోసం 9th షెడ్యూల్లో పెట్టుకుంటే కనుక వీటికి చట్టపరంగా రక్షణ ఉంటుందనేసి కూడా రెండు రకాల ఆర్గ్యుమెంట్స్ కూడా ఈరోజు మనం చూసాం. దీంట్లో భాగంగా ఈ చర్చలో భాగంగా ఈరోజు మనకు ఈ డిబేట్లో డాక్టర్ వై శివకుమార్ ముదిరాజ్ జాయిన్ అవుతున్నారు. తను లైవ్ ద్వారా జాయిన్ అవుతున్నారు. తను ఒపీనియన్ని గత ఈ ముఖ్యంగా ఈ బడుగు బలహీన వర్గాల కోసం ఎప్పటి నుంచో పనిచేస్తున్నారు. సెంట్రల్ యూనివర్సిటీ వేదికగా తను పనిచేస్తున్నారు. వారితో పాటు మనతో పాటు మధు గారు ఉన్నారు. మధు గారు ఎంఏ పొలిటికల్ సైన్స్ ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ పొలిటికల్ సైన్స్ కంప్లీట్ చేసుకున్నారు. ముఖ్యంగా ఈ 42% రిజర్వేషన్ అంశానికి ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధూమ్ధామ్ కార్యక్రమాలు కూడా వారు నిర్వహిస్తున్నారు. ఈ 42% రిజర్వేషన్లను కేంద్ర ప్రభుత్వం 9th షెడ్యూల్లో పెట్టాలని కూడా వారు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. వారి అభిప్రాయాలను మనం తెలుసుకుందాం. మొదటిగా మధు గారు, మీరు మనం చూస్తూ ఉన్నాం గత వారం రోజులుగా ఈ అంశం మీద చాలానే డిబేట్ జరుగుతుంది. అలాగే లాస్ట్ టైం కూడా యూత్ కౌంటర్లో డిబేట్ జరిగింది ఈ అంశం మీదనే. ఆర్డినెన్స్ ద్వారా జీవోల ద్వారా రిజర్వేషన్స్ ఇస్తాం మేము లోకల్ బాడీస్లో, అలాగే రేపొద్దున అడ్మిషన్స్ రిక్రూట్మెంట్లో కూడా అది జీవో లెక్కన ఆర్డినెన్స్ లెక్కన తీసుకుని వస్తామని ఒక వాదన ఉంది. ఆల్రెడీ ఆర్డినెన్స్ గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. దాంతోపాటు 42% రిజర్వేషన్స్ బిల్స్ పాస్ చేసుకొని దాన్ని కాన్స్టిట్యూషన్ 9th షెడ్యూల్లో పెట్టాలని కూడా వారు తెలియజేశారు. అది కూడా బిల్స్ పాస్ చేసుకొని కేంద్ర ప్రభుత్వం మీద. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? 42% రిజర్వేషన్కి కట్టుబడి ఉన్నామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. కాకపోతే చెప్పిన మాటల్ని నిరూపించడంలో చిత్తశుద్ధి లేదు. ఎందుకంటే మనం 42% రిజర్వేషన్ని అసెంబ్లీలో బిల్లుని ఆమోదింపజేసి రాష్ట్రపతికి పంపినప్పుడు రాష్ట్రపతి 9th షెడ్యూల్లో పెట్టాలని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీకి ఎన్నిసార్లు పోవడానికైనా మేము సిద్ధమే అని పదే చెప్పే రేవంత్ రెడ్డి అదే బీసీల ప్రయోజనాల కోసం బీసీలకి విద్యా ఉద్యోగ స్థానిక సంస్థల్లో రాజకీయాల్లో కూడా 42% రిజర్వేషన్ ఇవ్వడం కోసం ఒక్కసారి కూడా అఖిలపక్షాన్ని తీసుకోలేదు. అఖిలపక్షం కాదు, ఎక్స్ట్రీస్ట్ వాళ్ళ ఎమ్మెల్యేలను కూడా తీసుకోలేదు. ఈ అంశం ద్వారానే మనకు తెలుస్తుంది తెలంగాణలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి బీసీల పైన ఉన్న చిత్తశుద్ధి ఏందని. 42% రిజర్వేషన్ పైన ఆర్డినెన్స్ ఇచ్చి చేతులు దుక్కొని మేము చేయాల్సిన ప్రయత్నం వల్లే చేస్తున్నాం, మేము ఆర్డినెన్స్ పంపించినాం, కాకపోతే కోర్టులు కొట్టేస్తున్నాయి, దానికి మేమేం చేద్దాం అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పడానికి ప్రయత్నిస్తుంది. మనం చూసినట్టయితే గతంలో కూడా గత ప్రభుత్వంలో ఉన్న బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా కేసీఆర్ గారు కూడా 42% రిజర్వేషన్ పెంచడం కోసం ఆర్డినెన్స్ తెచ్చినప్పుడు కోర్టులు కొట్టేయడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా మనం ఈ
ఇప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకొచ్చిన ఆర్డినెన్స్ అది నిలబడుతుందా లేదా అని చెప్పి ఒక అంచనాకి వేయవచ్చు. వాళ్ళు చెప్తున్నారు, మేము న్యాయపరమైన సలహాలు తీసుకున్నాం, ఎటువంటి టెక్నికల్ ఇష్యూ రాకుండా, ఎటువంటి న్యాయపరమైన సందేహాలు కూడా రాకుండా, ఎటువంటి ఆటంకాలు రాకుండా మేము ముందుకెళ్తున్నాం అని చెప్పేసి వాళ్ళు పదే పదే చెప్తున్నారు. ఓకే, మీరు ఎటువంటి న్యాయపరమైన ఆటంకాలు రాకుండా మీరు చిత్తశుద్ధితో ఉన్నట్టయితే మరి 42% రిజర్వేషన్ని స్థానిక సంస్థలకు మాత్రమే ఆర్డినెన్స్ని ఎందుకు జారీ చేసిర్రు? విద్యా ఉద్యోగ అవకాశాల్లో కూడా ఆర్డినెన్స్ని జారీ చేయాలి కదా. అంటే మీరు ఆర్డినెన్స్ ఇచ్చేంత వరకు విద్యా వ్యవస్థలో అడ్మిషన్స్ ఏమన్నా జరగకుండా ఉంటాయి అనుకుంటున్నారా? లేదంటే రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు మీరు ఆర్డినెన్స్ ఎప్పుడు జారీ చేస్తారు, ఎప్పుడు దాన్ని చట్టంగా చేస్తారు? ఇప్పుడు త్వరలో వచ్చే ఉద్యోగాలకి దాన్ని ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారు? చిత్తశుద్ధి ఈయనే తెలుస్తుంది. అంటే కోర్టు కేసు ఉంది కాబట్టి ఆర్డినెన్స్ తీసుకుని వచ్చాము. కోర్టు జడ్జిమెంట్ అంటే సెప్టెంబర్ 10-30 లోపల స్థానిక సంస్థల్లో రిజర్వేషన్స్ పెట్టేసి, అంటే మీరు ఏం చేస్తారో కానీ సెప్టెంబర్ 30 లోపల మొత్తం ఎలక్షన్ ప్రొసీజర్ని కంప్లీట్ చేసుకోవాలి అన్నది వాళ్ళు చెప్తున్నారు. సో దానికన్నా ఆర్డినెన్స్ తీసుకుని వచ్చామనేసి. కానీ మీరు అన్నట్టు అడ్మిషన్స్ జరుగుతున్నాయి, రిక్రూట్మెంట్స్ కొన్ని ఒకటో అటు మెడికల్ డిపార్ట్మెంట్లో రిక్రూట్మెంట్స్ రిలేటెడ్ కూడా వచ్చాయి. సో ఆర్డినెన్స్ అక్కడ ఎందుకు వర్తింప చేయలేదు అనేసి మీరు అంటున్నారు, అంతేనా? కరెక్ట్. సో అంటే మనకు తమిళనాడు తరహాలో రిజర్వేషన్స్ని ప్రొటెక్ట్ చేసుకునే వ్యవస్థ ఇక్కడికి రావాలి అన్నదే మీ అందరి డిమాండ్. కానీ ఆర్డినెన్స్ ద్వారా అది నిలవదనేసి మీరు చెప్తున్నారు. సో దానికి మీరు ఎలా ముందుకెళ్తారు? ఏ మార్గాలను ఎంచుకున్నారు? ఎలాంటి యాక్టివిటీస్ చేస్తున్నారు? మేము ఇప్పుడు త్వరలో వర్షాకాల సమావేశాలు జరగబోతున్నాయి కదా, అసెంబ్లీ సమావేశాలు కానీ లేదంటే పార్లమెంట్ సమావేశాలు కానీ, మా యొక్క నిరసనని 42% రిజర్వేషన్ ఇప్పటివరకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు కూడా 75 సంవత్సరాల్లో కూడా బీసీలకు అన్యాయానికి గురవుతుంది. ప్రతిసారి కూడా ఎలక్షన్లు వచ్చినప్పుడే బీసీ మంత్రాన్ని జపించి దాని తర్వాత బీసీల యొక్క హక్కులని గాలికి వదిలేసే ప్రభుత్వాలు ఉంటున్నాయి. బీసీలు కూడా ఇప్పుడు ఇన్ని రోజుల్లాగా లేరు, బీసీలు కూడా జాగ్రత్త పడ్డారు, బీసీలు కూడా తెలివికి వచ్చారు. వీళ్ళు ఎలక్షన్ల ముంగలు ఇట్లే చెప్తారు. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న రేవంత్ రెడ్డి సర్కార్ సెప్టెంబర్ 30 వరకు హైకోర్టు స్థానిక సంస్థల ఎలక్షన్లు నిర్వహించమని చెప్పింది కదా. మేము ఆర్డినెన్స్ జారీ చేసినాం, బిల్లు పంపిస్తేనేమో అసెంబ్లీ సమావేశంలో బిల్లులను ఆమోదింపజేసి బిల్లు పంపిస్తేనేమో గవర్నర్గా రాష్ట్రపతి తను ఆమోదించకుండా రాష్ట్రపతి గారు అట్లే పెట్టుకున్నారని చెప్పేసి, మేము ఆర్డినెన్స్ తెస్తే అది కొట్టుపోయిందని చెప్పేసి వాళ్ళు మా పైన ఎటువంటి బాధ్యత లేదు, మేము ఏం చేయలేకపోతున్నాం అని చెప్పేసి సెప్టెంబర్ 30 వరకు హైకోర్టు చెప్పింది కదా. దానికోసం ఇంకా మేము ఎలక్షన్ తప్పనిసరి పరిస్థితుల్లో ఎలక్షన్లు నిర్వహిస్తాము అని చెప్పేసి అట్లా కనుక చెప్పాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. కానీ అట్లాంటి పరిస్థితి మాత్రం లేదు. తెలంగాణ రాష్ట్రంలో బీసీలు అందరూ కూడా ఉద్యమించడానికి తయారయ్యారు. ఎందుకంటే వాళ్ళ హక్కులు ఇప్పుడు కనుక 42% రిజర్వేషన్ లేకుండా స్థానిక సంస్థల ఎన్నికలు కనుక నిర్వహిస్తే, హైకోర్టు చెప్పిందని కనుక ఆ కారణం చేత నిర్వహిస్తే మళ్ళీ 5 ఏళ్ల వరకు కూడా దానిపైన చర్చ లేకుండా ఉంటాయి. ఎందుకంటే 5 ఏళ్ల వరకు కూడా ఎలక్షన్ జరగవు కాబట్టి మేము కేంద్రంలో రాష్ట్రంలో అసెంబ్లీ పార్లమెంట్ సమావేశాలు జరగడానికంటే ముందే విద్యార్థి లోకం కూడా మేల్కొంటుంది. ఉస్మానియా యూనివర్సిటీలో బీసీ దుందామని చెప్పేసి 42% రిజర్వేషన్ కోసం అని చెప్పేసి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పెద్ద ఎత్తున బీసీలందరినీ సేకరించి విద్యార్థులని లేదంటే సాంస్కృతిక కళాకారులని, బీసీ మేధావులని, బీసీ రాజకీయ నాయకులను సేకరించి ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. ఈ ఉద్యమం ఉస్మానియా విశ్వవిద్యాలయంలోనే కాకుండా ప్రతి జిల్లాలో ఉన్న విశ్వవిద్యాలయాలకు, అదేవిధంగా మండల గ్రామ కేంద్రాలకు కూడా మేము ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. మా హక్కుల కోసం మేము ఇంతవరకైనా పోరాడతాం. ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో తెలంగాణలోని బీసీ ప్రజానికం అంతా కూడా ఒక అవగాహనకు రావడం జరిగింది. ఇన్ని రోజుల్లాగా చట్టాలు చేసినాం కానీ కోర్టుల వల్ల కోర్టులు కొట్టేస్తున్నాయి, దానికి మేమేం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు చెప్పడానికి చూస్తున్నారు. వాళ్ళు నిజంగా బీసీల పైన చిత్తశుద్ధి ఉంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ చూసినప్పుడు మనం మన్మోహన్ సింగ్ కానీ పివి నరసింహారావు గారు 1991లోనే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకురావాలని ట్రై చేసినప్పుడు హైకోర్టు చెల్లదని కొట్టివేసింది. ఆర్థిక అంశాల పరంగా రిజర్వేషన్ చెల్లవని కొట్టేసింది. అప్పుడు చెల్లవని కొట్టివేసిన అదే అంశం పైన మళ్ళీ నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు 2019లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అని అదే అంశాన్ని కొన్ని చిన్న మార్పులు చేర్పులు చేసి అదే అంశాన్ని ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అని చెప్పేసి ఆర్థిక అంశాల పరంగానే రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది. ఈ 1991 నుంచి ఈ 2019 వరకు ఈ దాదాపు ఈ 20 సంవత్సరాలు, ఈ 30 సంవత్సరాల కాలంలోనే సాధ్యమైంది ఈడబ్ల్యూఎస్
బీసీలకు సంబంధించిన 42% రిజర్వేషన్ వాళ్ళకి ప్రాతినిధ్యం కూడా సరిగా లేదు. అయినా కానీ రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ యొక్క చిత్తశుద్ధిని నిరూపించుకుంటలేరు. తెలంగాణ ప్రజానికం కూడా ప్రతి ఒక్కరు కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ అయింది. ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కి గత తీర్పులు అడ్డురాంది. ఈ 42% రిజర్వేషన్ బీసీల హక్కులకు వచ్చేసరికి రిజర్వేషన్లు అడ్డొస్తాయి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా పోల్చుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ అంశాలపైన ఉద్యమం చేయడానికి సిద్ధమయ్యారు. ఒకవేళ బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వకుండా వారు కనుక ఎలక్షన్లకు పోతే స్థానిక సంస్థల ఎలక్షన్లో తగిన బుద్ధి మాత్రం చెప్పడానికి బీసీ ప్రజానికం మొత్తం కూడా సిద్ధంగా ఉన్నారు. ఓకే, ఇప్పుడు శివముదిరాజు గారు, మీరు గత 10 ఏళ్ళుగా సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నారు. ఎంఏ, ఎంఫిల్, పిహెచ్డి చేయడం జరిగింది. ఇప్పుడు బీసీ ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్నారు. మీరు ఏ రకంగా చూస్తారు ఈ 42% ఆర్డినెన్స్ని మరియు 42% రిజర్వేషన్స్ని కేంద్ర ప్రభుత్వం 9th షెడ్యూల్లో పెట్టుకునే అంశాన్ని 2 డిబేట్గా జరుగుతుంది కదా, మీరు ఎలా చూస్తారు? ఈ డిబేట్లో పార్టిసిపేట్ చేసిన అందరికీ ధన్యవాదాలు. ఈరోజు మనం ఏదైతే ఈ అంశం తీసుకున్నామో ఇది ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు. బీసీలకి స్థానిక సంస్థలో 42% రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే మేము స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని, అట్లాగే కులగణన చేస్తామన్నారు. మరి ఈరోజు తెలంగాణలో అన్ని రాజకీయ పార్టీలు కూడా స్థానిక సంస్థల రిజర్వేషన్ల గురించి, స్థానిక సంస్థల ప్రస్తావన గురించే చేస్తున్నాయి. మరి ఈరోజు మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, మీరు గతంలో చాలా రకాలైన జడ్జిమెంట్లు మనకు సజీవ సాక్ష్యాలుగా ఉన్నాయి. మహారాష్ట్రలో కావచ్చు, లేదంటే ఇందిరాసాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు కావచ్చు, మహారాష్ట్రలో వాళ్ళైతే మరాఠాలకు ఇచ్చిన రిజర్వేషన్ కావచ్చు, మహారాష్ట్రలో ఏదైతే ఓబీసీలకి వాళ్ళు 27% స్థానిక సంస్థల రిజర్వేషన్ ఇచ్చినాయి. వీటన్నిటిని ఏది సుప్రీంకోర్టు అక్కడ లేదంటే హైకోర్టులు కొట్టేసినాయి. ఇప్పుడు మీరు ఏదో 42% రిజర్వేషన్ అయితే 42% ఉందో వాటిని మేము ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన 34% రిజర్వేషన్ని తీసుకొచ్చినట్టుగా ఏదో ఒక ఆర్డినెన్స్ తీసుకొస్తే అగ్రకులాలు ఖచ్చితంగా వాళ్ళు కోర్టుకు వెళ్తారు. ఎందుకంటే ఈరోజు 42% రిజర్వేషన్ వల్ల స్థానికంగా ఉన్న నాయకత్వం దాదాపు అగ్రకుల నాయకత్వం వాళ్ళకు నష్టం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా కోర్టులకు వెళ్తారు, మళ్ళీ దీని మీద పెండింగ్ పెడతారు. లేదంటే వాళ్ళు ఇందిరాసాని కేసుని 50% క్యాప్ ఏదైతే సీలింగ్ క్యాప్ ఉందో దాన్ని వాళ్ళు చూపించి ఖచ్చితంగా వాళ్ళు కొట్టేసే ప్రయత్నమే చేస్తారు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవేళ నిజంగా బీసీలకు ఏదైతే రిజర్వేషన్ కల్పించాలి, బీసీల పట్ల వాళ్ళకి చిత్తశుద్ధి ఉందంటే ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే 42% రిజర్వేషన్ ఉందో వాళ్ళని తమిళనాడు తరహాలో 9th షెడ్యూల్లో పెట్టాలి. 9th షెడ్యూల్లో పెడితే తప్ప దానికి వేరే పరిష్కారం లేదు. ఏదో మేము ఆర్డినెన్స్ ఇచ్చినాం ఇంకా అయిపోయింది మా చేతులు దులిపేసుకుంటాం అంటే కూడా అది కరెక్ట్ కాదు. ఒకటి. రెండోది ఏంది, వాళ్ళు 2 బిల్లులు ప్రవేశపెట్టారు శాసనసభలో. విద్యా ఉద్యోగాల్లో కూడా 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పారు. మరి ఈ ఒకవేళ స్థానిక సంస్థలో 42% రిజర్వేషన్ పెడితే తెలంగాణలో 12,900 దాదాపు 800 నుంచి 900 గ్రామ పంచాయతీలు ఉన్నాయి కొత్తగా అవి కలుపుకొని. మీకు ఒక 13,000 స్థానిక సంస్థల్లో అందులో బీసీలకు ఎంత వస్తుంది అనేది మనం వాటా తీసుకుంటే అది 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చేది ఎన్నికలు. కానీ మరి 42% రిజర్వేషన్ మేము విద్యా ఉద్యోగాల్లో కూడా ఇస్తున్నాం అంటే మరి దాని ఆర్డినెన్స్ చేసి ఇస్తారా, లేదంటే మళ్ళీ దాన్ని కూడా ఏమైనా 9th షెడ్యూల్లో పెడతారా? దాని మీద స్పష్టత లేదు. ప్రతి సంవత్సరం మరి ఈరోజు 42% రిజర్వేషన్ విద్యా ఉద్యోగాల్లో పెడితే అత్యధికంగా లాభం పొందేది కూడా బీసీ కులాలే. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంజనీరింగ్ ఏదైతే ఎగ్జామ్స్ పెట్టిందో అది ఫుల్ఫిల్ చేస్తుంది. ఇంజనీరింగ్ కావచ్చు, లేదంటే మెడికల్ కావచ్చు, లేదంటే ఇంకా ఇది పీజీ సెట్ ఏదైతే ఉందో వాటిలో కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఇది వాళ్ళు ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నారు. మరి ఈరోజు బీసీలకు 42% రిజర్వేషన్ వస్తుందంటే విద్యా ఉద్యోగాల్లో ఒకవేళ మాకు కల్పిస్తే ఇంకా అత్యధిక లాభంగా చేకూర్చిన వాళ్ళు అవుతారు కదా. దాదాపు ఈరోజు ప్రతి సంవత్సరం వేలల్లో ఇప్పుడు ఉద్యోగాలు బీసీలకు వస్తాయి, వేలల్లో విద్యా అవకాశాలు బీసీలకు వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా ఉద్యోగాలు కూడా 42% రిజర్వేషన్ ఏదైతుందో దాని మీద కూడా వాళ్ళు వాళ్ళ వైఖరి ఎందుకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు బీజేపీ ప్రభుత్వం కూడా ఈరోజు మేము బీసీని ముఖ్యమంత్రి చేస్తామని చెప్తున్నారు. మరి 40% రిజర్వేషన్ మీరు ఇవ్వనప్పుడు బీసీని ముఖ్యమంత్రి చేస్తే అంటే పేరుకు ఒక బీసీ ముఖ్యమంత్రిని పెట్టేసి మంత్రిమండలి లేదంటే మిగతా శాఖ ప్రధానమైన అన్ని మీ దగ్గర పెట్టుకొని ఏదో బీసీ ముఖ్యమంత్రిని ఒక రబ్బర్ స్టాంప్గా వాడతారా?
మరి ఎందుకు మీరు ఈరోజు 9th షెడ్యూల్ పెట్టడానికి మీకున్న అభ్యంతరం ఏంటి? ఈరోజు మీకు పార్లమెంట్లో స్పష్టమైన మెజార్టీ ఉంది కదా. ఈరోజు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 15 రోజుల్లో మీరు బిల్ పాస్ చేసి ఒక చట్టంగా తెచ్చినప్పుడు ఇది ఒక రిజర్వేషన్ బయటికి తీసుకొచ్చినప్పుడు మరి ఎందుకు మా పట్ల మీరు ఎందుకు ఇంత మీరు అంటే వివక్ష చెప్తున్నారు? బీజేపీ ప్రభుత్వం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. కంపల్సరీ బీజేపీ ప్రభుత్వం కూడా తమ వైఖరి ఏంటో బీసీల పట్ల తెలియజేయాల్సిన అవసరం ఉంది. స్థానిక సంస్థలు ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మరి గత 10 ఏళ్ళలో మరి ఎందుకు మీరు స్పందించలేదు? సరే, మరి స్పందించకుంటే మరి ఇప్పుడైనా సరే బీఆర్ఎస్ ప్రభుత్వం అయినా అధికారికంగా ఏదో ఒక ధర్నా చేయాల్సిన అవసరం ఉంది కదా. అఖిలపక్షం తీసుకుని పోయి ఢిల్లీలో కూర్చోబెట్టాల్సిన అవసరం ఉంది కదా. మరి బీసీల గురించి మేము బిల్లుకు సపోర్ట్ చేస్తామని చెప్పిన వాళ్ళు బయట ఎందుకు మీరు ధర్నాలలో పాల్గొనట్లేదు? ఇది అధిష్టానం పెద్దలు ఏదో బీసీ ముఖ్యమంత్రి బీసీ లీడర్లతోటి బీఆర్ఎస్ పార్టీ తరఫున పెడితే సరిపోతుందా? మీరు ఢిల్లీ వేదికగా ఎందుకు చేయట్లేదు? కాబట్టి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా తమ వైఖరిని చాలా స్పష్టంగా తెలియజేయాల్సిన అవసరం ఉంది. మేము ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మేము అప్పీల్ చేస్తున్నాం ఏంటంటే, మీరు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని నెరవేర్చుకుంటేనే మీకు భవిష్యత్తు ఉంటుంది తెలంగాణలో కానీ దేశవ్యాప్తంగా కానీ. ఈరోజు రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని పట్టుకొని లేదంటే ఎవరి వాట ఎంతో వాళ్ళ వాట ఇస్తాం, దేశవ్యాప్తంగా కులగణన చేస్తాం, ప్రైవేటు బిల్లులు తీసుకొస్తాం, ప్రైవేట్ వ్యవస్థలు కూడా రిజర్వేషన్లు తెస్తా ఉంటున్నారు. మేము ఎట్లా నమ్మాలి? కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఒకవేళ ఇందిరామ రాజ్యం దేవాలి, ప్రజాపాలన దేవాలి అనుకుంటే ఏదైతే ఎలక్షన్లో ఇచ్చారో హామీ, ఏదైతే స్థానిక సంస్థలు ఇచ్చారో వాటిని ఫుల్ఫిల్ చేస్తారనే మేము నమ్ముతున్నాం. శివముదిరాజు గారు, ఇప్పుడు తమిళనాడు తరహాలో ఒక ఉద్యమం అన్నది అక్కడ సృష్టించడం జరిగింది. అంటే 1992-93లో అక్కడ ద్రవిడ కళగం కానివ్వండి, లేకపోతే ఏఐడిఎంకే డిఎంకే పార్టీలు లాంటి వాళ్ళందరూ కూడా ఒకటిగా అయ్యి అక్కడ కేంద్ర ప్రభుత్వం మీద, అప్పుడున్న పివి నరసింహారావు ప్రభుత్వం మీద జయలలిత గారు ఉద్యమాన్ని తీసుకుని వచ్చి అక్కడ ఒక ఇంపాక్ట్ని క్రియేట్ చేశారు. అదే ఇక్కడ జరుగుతుందని మీరు భావిస్తున్నారా? లేకపోతే ఇక్కడ ఎలాంటి ప్రొసీజర్ని ఫాలో అవ్వాలి? యాక్ట్స్ చేసేసాము, మేము చట్టాలు చేసేసాము, దాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని పంపించేసామని చేతులు దులుపుకోవాలా? లేకపోతే దీన్ని ఒక సోషల్ మూవ్మెంట్గా కన్వర్ట్ చేయాల్సిన అవసరం ఉందంటారా? ఈరోజు మనం ఈ 42% రిజర్వేషన్ ఏదైతే ఉందో స్థానిక సంస్థలో 50% సీలింగ్ మీదే అంత డిస్కషన్ వస్తుంది. ప్రతిసారి సుప్రీంకోర్టు ఇంద్రసాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసుని వాళ్ళు అట్లా చూపిస్తున్నారు. మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కూడా ఏది 50% క్యాప్ దాటిపోయింది కదా, మరి దాని గురించి ఎందుకు మాట్లాడరు? ఈరోజు మనకు కావాల్సింది ఏంటంటే తమిళనాడు మోడల్ కావాలి. ఎందుకంటే ఈరోజు తమిళనాడులో వాళ్ళు చాలా స్పష్టంగా ఆ రోజు ఎంజీఆర్ గారు ఏదైతే 50% రిజర్వేషన్ ఇచ్చారో దాని మీద ఆ రోజు వాళ్ళు ఒక కమిటీ కూడా వేయడం జరిగింది. ఏంది అసలు అక్కడ ఉన్న అగ్రకులాలు కూడా పోయి 50% ఎట్లా ఇస్తారు, ఆ 50% ఇవ్వడం వల్ల ఈరోజు మెరిట్కు నష్టం జరుగుతుంది, ప్రతిభ దెబ్బతింటుందని ఆ రోజు వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు దాని మీద అసలు మీరు 50% ఎందుకు మీరు రిజర్వేషన్ పెంచాల్సి వచ్చిందో దాని మీద స్పష్టమైన నివేదిక ఇవ్వాలనేసి ఆ రోజు సుప్రీంకోర్టు అప్పుడు తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశిస్తే ఆ రోజున్న ఈ ఎంజీఆర్ గారు అంబశంకర్ కమిషన్ వేసి 1980s ఓ కమిషన్ వేసి వాళ్ళు చాలా అంటే ఎంజీ రామచంద్ర నేతృత్వంలో రిజర్వేషన్లను 31 నుంచి 50% ఎందుకు పెంచారో దాని మీద చాలా స్పష్టమైన వాళ్ళు ఏదైతే వివరణ ఇచ్చారు. ఎందుకంటే తమిళనాడులో దాదాపు 75% బీసీల జనాభా ఉంది కాబట్టి ఆ జనాభాకు తగ్గట్టుగా రిజర్వేషన్లు పెంచాల్సి వచ్చిందనేసి వాళ్ళు చెప్పారు. దాన్ని సుప్రీంకోర్టు కూడా ఆమోదం తెలిపింది. ఆ తర్వాత జయలలిత గారు మళ్ళీ రేపు భవిష్యత్తులో రాజకీయ పార్టీలు కానీ లేదంటే కోర్టులు కానీ జోక్యం చేసుకోకుండా దాన్ని తీసుకెళ్లి 9th షెడ్యూల్లో పెట్టారు. కాబట్టి ఈరోజు సక్సెస్ఫుల్గా అక్కడ 69% అమలు అవుతుంది తమిళనాడులో. మనకు ఆ మోడల్ కావాలి. తెలంగాణలో కూడా రాజకీయ పార్టీలన్నీ ఏదో బీసీలను పేరు చెప్పుకొని ఏదో పబ్బం గడుపుకుందాం, బీసీల ఓట్లు వేయించుకుందాం అన్నట్టు కాకుండా మనకు తమిళనాడు మోడల్ని విద్యా ఉద్యోగాల్లో కూడా అట్లాగే స్థానిక సంస్థలు కూడా మనకు చేయాలి. అంటే ఈ 42% ఏదైతే ఉందో ఇది నాకు తెలిసి దేశంలో మొట్టమొదటిసారి అనుకుంటాం. అయితే విద్యా ఉద్యోగాల్లో మాత్రం తమిళనాడు మోడల్ అయితే చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. అదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా దాన్ని అమలు చేస్తుందని మాకు సంపూర్ణమైన నమ్మకం ఉంది. మరి వాళ్ళ మీద ఉంది ఈరోజు వాళ్ళ ఆధీనంలో ఉన్న అంశం ఇది. ఒకవేళ వాళ్ళు దాన్ని నెరవేర్చారా అనేది వాళ్ళ మీద ఆడుతుంది. ఒకవేళ వాళ్ళు ఈరోజు సక్సెస్ఫుల్గా రన్ చేయకపోతే ఖచ్చితంగా భవిష్యత్తులో మాత్రం పెద్ద ఎత్తున బీసీల కోపానికి మాత్రం వాళ్ళు బలి కావాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ. అది ఈ వారం యూత్ కౌంటర్లో భాగంగా ఈ అంశం మీద ఏదైతే ఉందో 42% రిజర్వేషన్లో ఆర్డినెన్స్లో పెట్టాలా, ఆర్డినెన్స్ రూపాన తీసుకురావాలా, లేకపోతే 9th షెడ్యూల్లో పెట్టుకొని పరిరక్షించుకోవాలా, తమిళనాడు తరహాలో పరిరక్షించుకోవాలా అనే అంశం మీద
డాక్టర్ వై శివముదిరాజ్ గారు అలాగే మధు గారు కూడా ఈ అంశం మీద మాట్లాడడం జరిగింది. ఈ అంశాన్ని లోతుగా డిస్కషన్ చేయాలి. యూత్ పర్టికులర్గా యువత ఈ అంశం మీద భేదాభిప్రాయాలు ఉండొచ్చు, కానీ ప్రభుత్వాలు మాత్రం ఈ అంశం మీద ఒక దాటి మీద తీసుకుని రావాల్సిన అవసరం ఉంది, ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కన్ఫ్యూషన్లో నెట్టి రిజర్వేషన్స్ని అమలు సరిగ్గా చేయకుండా అడ్మిషన్స్ కొనసాగిస్తూ రిక్రూట్మెంట్ని కొనసాగిస్తూ చేస్తే మాత్రం యువత ఒప్పుకోదనేది. అలా ముఖ్యంగా బీసీ సమాజంలో ఉన్న యువత ఈ అంశం మీద లోతుగా చర్చ డిబేట్ కూడా జరుగుతుంది యూనివర్సిటీల్లో అనేక రకాల కార్యక్రమాలు. మొన్ననే బీసీ బోనాలు జరిగింది ఉస్మానియా యూనివర్సిటీలో, పాలమూరు యూనివర్సిటీలో డిస్కషన్స్ సెమినార్స్ జరిగాయి. మళ్ళీ ఉస్మానియా యూనివర్సిటీలో ధూమ్ధామ్ కార్యక్రమం జరుగుతుంది. ఇలాంటి అంశాల మీద ఆల్రెడీ యూనివర్సిటీల్లో డిబేట్లు జరుగుతున్నాయి, డిస్కషన్లు జరుగుతున్నాయి, ఒక మూమెంట్గా తయారవుతుంది. ఈ అంశాన్ని ఇంకా లోతుగా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. అలాగే వెంటనే గవర్నమెంట్ చిత్తశుద్ధితో 9th షెడ్యూల్లో పెట్టుకుంటే రిజర్వేషన్స్ ప్రొటెక్షన్ ఉంటుందని, తమిళనాడు తరహాలో ప్రొటెక్షన్ అని కూడా మన ప్యానల్ డిస్కషన్లో ఇద్దరు వక్తలు కూడా చెప్పడం జరిగింది. ఇది ఈ వారం యూత్ కౌంటర్లో భాగంగా డిబేట్లో భాగంగా చర్చా అంశం. మరో ఒక అంశం మీద వచ్చే వారం యూత్ కౌంటర్లో కలుద్దాం. అప్పటి వరకు సెలవు.